పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కి వేయట్లేదు, కాంగ్రెస్ లో వీళ్ళకి మళ్ళీ టికెట్లు వస్తాయని కూడా చెప్పలేము. వీళ్ళ పరిస్థితి అయితే అసలు నిజంగా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ బీజేపీ తలుపుల దగ్గర పోయి ఆ గడప దగ్గర అందరినీ హరీష్ రావు గారిని అని, కేటీఆర్ గాని అని, ఇక పార్టీలో ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళందరినీ, కేసీఆర్ గారిని కలిసి మమ్మల్ని క్షమించండి అని చెప్పుకోవడం ఒకటే తక్కువ ఉన్నది వీళ్ళకు. ఆల్రెడీ మంత్రాలు చెప్తుండాలి. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించింది వీళ్ళే. 10 ఏళ్ల పాటు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకు కూడా, అంటే ఎవరైతే ఆ నాయకులు, ఆ ఏరియాకి సంబంధించిన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, 10 ఏళ్ల పాటు వీళ్ళ కింద నలిగిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వాళ్ళ హామీల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా వీళ్ళందరూ కూడా ప్రభావ్ అయి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వం వస్తుంది అనుకుంటే, వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లలో వీళ్ళు ఈ పార్టీలకు వచ్చి అక్కడ వాళ్ళ చలామణి సాగిస్తుంటే అక్కడ ఉన్న కార్యకర్తలకు, నాయకులకు కూడా ఎవరికైనా బాధ అనిపిస్తుంది.